Sir, I feel personally that there is a conspiracy being involved. దీంట్లో ఏదో ఒక కుట్ర జరిగి ఉంది. ఒక గూఢాలోచన ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఈ పర్టిక్యులర్ సెక్షన్లో బిఎన్ఎస్ సెక్షన్ 105 అండ్ సెక్షన్ 118(1) ప్రకారం ఒక పర్సన్ని అరెస్ట్ చేసేనందుకు చేసేంత ఒక తప్పు అల్లు అర్జున్ గారు ఏం చేయలేదు, ఏం చేయరు. 105 ఏంటనేది నేను ముందే చెప్పాను, 118 ఏంటనేది చెప్పాను. కల్పబుల్ హోమిసైడ్ కింద అండ్ ట్రైంగ్ టు అటాక్ విత్ డేంజరస్ టూల్స్. What did he do? In what way did he attack anybody with dangerous tools or anything? ఆయన వచ్చి జస్ట్ హాయ్ చెప్పడం, జనాలకి హాయ్ చెప్పడం, జనాలతో పలకరించడం, కానీ ఆయన ఇన్వెస్ట్ చేసిన ఆయన ఫిలింకి, ఆయన ఫిలిం ప్రీమియర్కి, థియేటర్కి వస్తే ఇది పెద్ద తప్ప? ఇది ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయకుండా డెఫినెట్గా వాళ్ళు రావడానికి ఛాన్సెస్ లేదు సార్. ఇన్ఫార్మ్ చేయకుండా వస్తే ఫస్ట్ ప్రమాదం ఆయనకే. బికాస్ జనాలు ఎక్కువ రష్ అయ్యి ప్రాబ్లం అయిందంటే ఆయనకి కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు కదా. నాట్ ఓన్లీ ఫర్ ద పాపం చనిపోయిన ఆ లేడీ మటుకు కాదు, ఆయన కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఇది క్లియర్ కాన్స్పిరసీ అని అనిపిస్తుంది నాకు. మై పాయింట్ ఇస్, ఇది ఇంత పెద్ద బ్యాకప్ ఉన్న ఒక ఫ్యామిలీ, ఇంత పెద్ద రెప్యుటేషన్ అండ్ ఫినాన్షియలీ వెరీ సౌండ్ ఫ్యామిలీ అయిన అల్లు అర్జున్ గారికి ఇలా జరుగుతుందంటే రేపు నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకొక నార్మల్ లేమన్కి పరిస్థితి ఏంటి? టేకింగ్ లా అండ్ ఆర్డర్ జస్ట్ ఫర్ పర్సనల్ వెంజన్స్ ఆర్ పర్సనల్ జెలసీ ఆర్ పర్సనల్ ఇష్యూస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్ సార్. బికాస్ దిస్ విల్ అఫెక్ట్ ద సొసైటీ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. అంటే సామాన్య మనుషులు జీవించడమే చాలా కష్టమైపోతుంది. పోలీస్ కానీ లా కానీ ఎవరిని పడితే ఎవరిని ఏ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టుగా సెక్షన్ వేసేసి పడేయడం, వాళ్ళు దానికి బట్టిన తప్పు చేశారా చెయ్యలేదా, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్డా అనేది ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఇట్లా ఒక అరెస్ట్ చేసేది, అండ్ దట్ టు ఇన్ డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్, చాలా బాధకరమైన విషయం. అది దట్స్ నాట్ సేఫ్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినట్టుగా థియేటర్ యజమాని కూడా అరెస్ట్ చేసేసి ఒకవేళ కూర్చోబెట్టి మీరు అడుగుతున్నారంటే ఓకే. వాళ్ళు చేయలేదు అంటున్నారు, మీరు వదిలేశారు. అల్లు అర్జున్ గారు మట్టుగా నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను, నేను ఏదైనా చేశానని చెప్పారా? బట్ వై డూ యూ అరెస్ట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు? సో వెన్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దెర్ ఇస్ అ కాన్స్పిరసీ. అంటే మేబీ సమ్ పీపుల్ looking at the kind of growth Mr. Allu Arjun is having, the kind of ante pan India level lo oka star ga grow avadam. See, pan India, there are lot of pan India artists sir, లేదని చెప్పలేదు. అల్లు అర్జున్ సార్ ఏకైక వ్యక్తి కాదు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పాన్ ఇండియా ఆర్టిస్ట్, పాన్ ఇండియా మూవీస్ విచ్ హ్యాస్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్. బట్ అల్లు అర్జున్ గారికి క్రేజ్ ఇంకా అంటే నాకు చూసి ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది. అండ్ మేబీ ఫర్ దిస్ పర్టిక్యులర్ మూవీ పుష్ప అయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ పుష్ప. ఇప్పుడు బాహుబలి ఒక 3 పార్ట్ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా దానికి ఉన్న క్రేజ్ వేరేలాగా ఉంటుంది, పుష్పకి వేరేలాగా ఉంది క్రేజ్. సో పుష్ప ఇంత దూరం అది ఎదగడం కానీ, ఇంత దూరం కలెక్షన్స్ రావడం కానీ, ఇంత దూరం ఒక మనిషి ఎదుగుతున్నాడు. దేంట్లో ఎదుగుతున్నాడు? పాపులారిటీ ఓకే, మనీ ఓకే, బట్ మోర్ దాన్ దట్ దెర్ ఇస్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ కమింగ్ అలాంగ్, సంథింగ్ కాల్డ్ ద పవర్. సో ఆ పవర్ ఒకవేళ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుందో అని ఒక భయం వల్ల కూడా, అనవసరమైన భయం అయి ఉండొచ్చు అది కొంతమందికి, అందువల్ల కూడా చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇట్లా అంటే ఎలా అంటే కింద ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, థర్డ్ స్టేజ్లో పైన థర్డ్ మెట్లో ఉన్న వాళ్ళని చూసి ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు. థర్డ్ మెట్లో ఉన్నవాళ్ళు సెవెంత్ మెట్లో ఉన్న వాళ్ళని చూసి ఇట్లా ఇష్యూస్ క్రియేట్ చేసి, ఇది ఎట్లా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓన్లీ అ డౌన్ఫాల్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. యు ఆర్ గోయింగ్ టు పుల్ డౌన్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ జస్టిస్, లా, ఆర్డర్. లా ఆర్డర్ సంరక్షణ కోసం ఉన్న ఒక విషయం, కానీ సేమ్ లా అండ్ ఆర్డర్ని పెట్టుకుని చాకులాగా అది వాడితే, చాకులాగా మన వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, తప్పులేదు. లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ షో, అడ్వెంచరస్ థింగ్స్. బట్ సేమ్ చాకుతో పాటు ఒకరిని పొడిచి ప్రాణం కూడా తీయొచ్చు. ఇది అలాంటి ఒక విషయం లాగా ఉంది. సో లా అండ్ ఆర్డర్ ఆర్ ద ఉన్న సబ్జెక్ట్స్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు హిట్ సంబడి ఆర్ అన్నెసెసరీలీ కాజ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ మెంటల్ హరాస్మెంట్ టు సంబడి అని అనిపిస్తుంది. ఫస్ట్ ఈ యాక్షనే న్యాయం లేదు అంటున్నాను, మరి ఈ యాక్షన్ గురించి సీరియస్గా ఇంకా సిరీస్ లెవెల్లో మాట్లాడడానికి ఏం లేదు సార్. ఈ యాక్షనే న్యాయం లేదు. వాట్ ఈస్ దిస్ బ్రింగింగ్ అల్లు అర్జున్ ఇన్ టు ద సెక్షన్ 105, 118(1) ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్. అదే అంటున్నాను నేను మళ్ళీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్. దిస్ అరెస్ట్ ఇస్ నాట్ జస్టిఫైడ్. This is he has fallen, that's what I said, he has fallen as a prey for some kind of political injustice. This is political injustice which has happened.
అల్లు అర్జున్కి అట్లా అంటే మరి మామూలు మనిషికి ఏమవుతుంది, మీకేమవుతుంది, నాకేమవుతుంది రేపు చెప్పండి? ఎవరు ఉంటారు? ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫినాన్షియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అలా అంటే రేపు మీకో మాకో ఇలా జరిగిందంటే ఎవరు ఉండరు? వీ విల్ బీ లైక్ విక్టిమ్స్, విల్ బీ సఫరింగ్ లైక్ విక్టిమ్స్. ఇది జనాలు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్. ఈ కాన్స్పిరసీ ఏంటో, ఎవరి వల్ల వచ్చిందో, అవన్నీ బయటకు వస్తుందో లేదో నాకు తెలీదు. కానీ దిస్ ఇస్ డెఫినెట్లీ కాన్స్పిరసీ అనేది మటుకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. బికాస్ అదే నేను చెప్పాను, ఇది ఒక యాక్సిడెంట్గా మీరు ట్రీట్ చేయాలంటే వై షుడ్ హీ గెట్ అరెస్టెడ్ అండర్ ఈ 2 సెక్షన్స్ కింద? ఇఫ్ యూ ట్రీట్ ఇట్ యాజ్ సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకరు ప్లాన్ చేసి ఏదో ఒక అమ్మాయికి ఏదో జరిగినట్టుగా ఏదో ప్లాన్ చేశారంటే అల్లు అర్జున్ గారు ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ దిస్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏం న్యాయం ఉంది దీంట్లో? ఏం లాజిక్ ఉంది దీంట్లో? ఒక కేసు, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు ఒక విక్టిమ్ తరఫున. ఇప్పుడు ఆవిడ చనిపోయారు, విక్టిమ్ తరఫున ఒక ప్లెయింటిఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసిన ఉట్టిగే జస్ట్ కంప్లైంట్ ఇస్తే అలా అరెస్ట్ చేయడం అనేది ఈవెన్ ఇన్ అ నార్మల్ అన్నోన్ పర్సన్ విషయంలో కూడా అలా జరగకూడదు. దానికి బట్టిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే దానికి బట్టిన లెవెల్స్ ఉన్నాయి. అన్నిటికీ మనం ఈజీగా ఎఫ్ఐఆర్ రాసేసుకొని వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, వాళ్ళు నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారని చెప్పడం ఇది కాదు. యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ కన్ఫర్మ్, దెన్ ఓన్లీ యూ కెన్ అరెస్ట్ ద పర్సన్. దిస్ ఇస్ అంటే కొన్ని విధానంలో కొన్ని ఎక్సెంప్షన్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి. ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్ దెన్ ఇట్ నీడ్ నాట్ బి బ్రాట్ అండర్ వారంటీ ఆర్ ఎనీ ఇష్యూస్ లైక్ దట్. బట్ ఇది అక్కడ అలా కాదు కదా. మై క్వశ్చన్ ఇస్, యు ఆర్ అరెస్టింగ్ సంబడి అండర్ సెక్షన్ 105 అండ్ సెక్షన్ 118 అంటే వాట్ డిడ్ హీ డూ? వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆర్ ది ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ దట్ దిస్ పర్సన్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ దట్ హెస్ హ్యాపెండ్? ఇఫ్ యూ థింక్ సో, అలా ఒకరికి సంబంధం ఉంటంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం విధానం ఇది కాదు కదా. వై షుడ్ హీ బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం? అది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, అదేనా మర్యాద? ఇది చట్ట ప్రకారం అనడం కన్నా దిస్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ న్యాయ ప్రకారంగా చేసిన సెక్షనే కాదంటున్నాను. దిస్ 105 and 118 ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఫ్రేమ్డ్. ఒక ఫ్రేమ్ చేసి ఆయన్ని దీని లోపల ఏదో ఒక సెక్షన్ కింద వేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి ఆయన్ని. అంటే చూడు ఏ సెక్షన్ ఉంది చూస్తే ఇది ఒకటి ఇది ఒకటి. బికాస్ యూ కెనాట్ జస్ట్ లైక్ దిట్ సింప్లీ గివ్ మర్డర్ అటెంప్ట్ అది ఇదని. బట్ ఒక పబ్లిక్ ఈవెంట్లో పబ్లిక్లో ఆయన ఇట్లా వెళ్తున్నారు, సంథింగ్ రిలేటెడ్ టు హిజ్ యాక్షన్స్, అందువల్ల ఏదైనా ఒకటి లాగి ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి కింద ఏదో ఒకటి పెట్టి రిమాండ్ చేయాలంటే ఇది 100% దిస్ ఇస్ కాన్స్పిరసీ.